సరమ ఇచ్చిన ఆ ఘోరమైన శాపం జనమేజయుడిని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వడంలేదు. ఒక పక్క చక్రవర్తి అనే అహంకారం మట్టిలో కలిసిపోయింది. మరోపక్క ఎటువైపునుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న తెలియని భయం ఆయన్ని వెంటాడుతోంది. ఆ భయాన్ని, ఆ పాపాన్ని ప్రక్షాళన చేయగల సమర్థుడైన పురోహితుడి కోసం జనమేజయుడు అడవిలో అణువణువు వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతున్న జనమేజయుడికి ఒక పవిత్రమైన ఆశ్రమం కనిపించింది. అక్కడ తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మహాతపస్విని చూశాడు. ఆయనే శృతస్రవుడు. కాని రాజు చూపు ఆయన పక్కనే ఉన్న ఆయన కుమారుడిమీద పడింది. అతనే సోమశ్రవుడు. ఆ యువఋషి ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ, కళ్లలో తీక్షణమైన తేజస్సు ఉన్నాయి. ఎందుకంటే సోమశ్రవుడు సామాన్యుడు కాదు. ఆయన తండ్రి గొప్ప ఋషి అయితే తల్లి ఒక నాగకన్య. అంటే ఆయనలో ప్రవహిస్తోంది కేవలం మానవ రక్తం కాదు, నాగవంశపు శక్తి కూడా ఆయనలో దాగి ఉంది. ఈ విషయం అప్పుడు జనమేజయుడికి తెలియకపోవచ్చు. కాని విధి ఆడిన విచిత్రమైన నాటకమిది. జనమేజయుడు తన పరివారంతో అక్కడికి వెళ్లి ఆ తండ్రి కొడుకులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అహంకారాన్ని వదిలి ఒక ఆశ్రితుడిగా నిలబడి, మహర్షి, ఒక తెలియని శాపం నన్ను వెంటాడుతోంది. ఆ పాపాన్ని పోగొట్టడానికి, నా యాగాలను నిర్వహించడానికి మీ కుమారుడైన సోమశ్రవుడిని నా పురోహితుడిగా పంపండి అని వేడుకున్నాడు. అప్పుడు శృతశ్రవుడు చిరునవ్వుతో, రాజా, నా కుమారుడు మహాశక్తివంతుడు. నీకు పట్టిన దోషాలను పోగొట్టగల తపోబలం వీడికి ఉంది. కాని వీడికి ఒక కఠినమైన నియమముంది. ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేస్తాడు. అది వీడి వ్రతం. ఆ వ్రతానికి నువ్వు అడ్డుచెప్పనంటేనే వీడిని తీసుకెళ్ళు అని షరతు పెట్టాడు. ఆపదలో ఉన్న రాజుకు షరతులు గుర్తుకు రాలేదు. తనను కాపాడే రక్షకుడు దొరికాడన్న ఆనందంలో, అలాగే మహాత్మా, మీ కుమారుడి మాటే నా శాసనం అని మాటిచ్చాడు. అలా జనమేజయుడు తన సోదరులతో కలిసి సోమశ్రవుణ్ణి తన రాజ్యానికి తోడ్కుని వెళ్లాడు. ఇక్కడ విధి ఎంత విచిత్రమైనదంటే, భవిష్యత్తులో పాములను చంపడానికి సర్పయాగం చేయబోయే జనమేజయుడు ఇప్పుడు తన రక్షణ కోసం ఎంచుకున్నది సగం నాగవంశానికి చెందిన సోమశ్రవుడిని. ఒక పక్క శాప విముక్తి కోసం తపిస్తున్న రాజు, మరొక పక్క నాగవంశపు రక్తంతో అగ్నిలా వెలిగిపోతున్న పురోహితుడు. వీరిద్దరి కలయికతో కురువంశ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం మొదలైంది. కాని ఆ పురోహితుడికి ఉన్న ఏది అడిగినా ఇచ్చేసే ఆ అలవాటే భవిష్యత్తులో జనమేజయుడికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందేమో. ఆ కథనం తర్వాతి ఎపిసోడ్లో.